మరోవైపు దీని తాలూకు పరిణామాలు ఇదిగో ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరిగింది. ఇంతకుముందే మనం చూసాం. సీరియల్ షూటింగ్ అడ్డుకున్నారు కాస్ట్యూమర్స్ యూనియన్. ఎందుకంటే అక్కడ అందరం కార్మికులం ఒక రూల్ మీద ఉన్నప్పుడు షూటింగ్లో పాల్గొనకూడదని మనం ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఎందుకు షూటింగ్కి వచ్చావు, ఎందుకు షూటింగ్లో పాల్గొన్నావని అక్కడ ఆ తెల్ల చారల షర్ట్ మన రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆయన పేరు సత్యనారాయణ. ఆయన కాస్ట్యూమర్, ఆ సీరియల్కి కాస్ట్యూమర్గా పనిచేస్తున్నారు. సో అందరం బంద్ చేసుకుని కూర్చున్నప్పుడు మీరు ఎలా చేస్తారని చెప్పేసి అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. కాస్ట్యూమర్ యూనియన్ అక్కడికి వెళ్ళింది. సారథి స్టూడియోలో జరిగే షూటింగ్ ప్లేస్కి అక్కడికి వెళ్ళారు. అక్కడ వాగ్వాదం జరిగింది. కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసింహారావు ఆ సీరియల్కి పనిచేస్తున్న ఈ సత్యనారాయణని కొట్టారు కూడా. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. కన్ను కింద కమిలిపోయింది ఆ దెబ్బకి. అక్కడి దాకా వచ్చింది. మాట పెరిగి దాడి దాకా వచ్చింది. సారథి స్టూడియోలో టీవీ సీరియల్ షూటింగ్ చేస్తుండగా ఈ అటాక్ జరిగింది. సినీ కార్మికులందరూ సమ్మెలో ఉండగా షూటింగ్కి వెళ్లడంతోనే ఈ దాడి జరిగింది. అయితే ఘటన తర్వాత పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసింహారావుపై కేసు నమోదైంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సత్యనారాయణ. సో అది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి సత్యనారాయణ ఎందుకు మరి సీరియల్ షూటింగ్కి వెళ్ళారు? వీళ్ళందరూ ఒక యూనియన్లో సభ్యులైనప్పుడు ఒక రూల్ తీసుకున్నప్పుడు సో కార్మికుల్లో కూడా మరి దీనికి సంబంధించి డిమాండ్లకు సంబంధించిన అభిప్రాయాల భేదాలు ఉన్నాయా? ప్రస్తుతం ఒకసారి సత్యనారాయణ మాట్లాడుతూ జరిగింది. చూద్దాం. ఇదంతా నా కుటుంబ సభ్యులే నన్ను వచ్చి నన్ను కొట్టినా కూడా నా తమ్ముడే కొట్టింది. మా వాళ్ళే, మా ఇంట్లో, ఇది మా ఇంటికి సంబంధించింది. మేము తెలుసుకుంటాం, దయచేసి ఏమీ చేయొద్దు. అయితే యూనియన్ నేతలు ఒకటి చెప్తున్నారు. పూర్తిగా ఇటు కార్మికుల వేతనాలకు సంబంధించి గత 3 రోజులుగా 30% వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అందరం కూడా బైకాట్ చేసాం. కానీ టీవీ సీరియల్స్కి కానీ కొంతమంది ఇటు సినిమాకి సంబంధించిన షూటింగ్లలో కొంతమంది కార్మికులు పాల్గొంటున్నారు. దాన్ని అడ్డుకోవడానికే వెళ్ళాము తప్ప అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారంటే అసలు వచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు? గొడవ ఏం జరిగింది? ఇది ఇండస్ట్రీకి సంబంధించింది లేదు. ఈ V6లో చిన్న ప్రోగ్రామ్, యాంకరింగ్ ప్రోగ్రామ్ అది జరిగింది. అందుకోసమే నేను వచ్చాను. మా యూనియన్ వాళ్ళు చెప్పినా కూడా ఇది చిన్నదే కాబట్టి, ఇది యూనియన్కి అంత సంబంధం లేని విషయం కాబట్టి నేను వచ్చాను. ఆ తర్వాత ఇలా జరిగింది. వీళ్ళంతా కూడా నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా వాళ్ళే, నా కుటుంబమే. మేము ఆఫీస్లో కూర్చొని మేము మాట్లాడుకుంటాం. మీరు దయచేసి మీరు మాత్రం అంతర్గతంగా మాట్లాడుకుంటాం. దయచేసి ఏమనుకోవద్దు. కార్మికుల సమస్య అది. అంటే పూర్తి స్థాయిలో చెప్పండి ఏం చెప్తారు? అంటే పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు దాదాపు 3 రోజులుగా మీరందరూ కూడా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు 8 గంటల పని విధానం కావాలంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సెలవులు ఏ విధంగా ఉన్నాయో అవి కూడా మాకు వర్తింపజేయాలంటున్నారు. కొన్ని డిమాండ్స్ పెట్టారు. సో ఏం చెప్తారు? ముఖ్యంగా మనం కొట్లాడుతున్నది దేనికి సార్? కార్మికుల కడుపు నింపండి. ఈ రోజులలో పెద్ద హీరోలకు, పెద్ద ఆర్టిస్టులకు అడిగినంత వేతనాలు ఇస్తున్నారు. మనం పడే కష్టం ఎవరికి కనపడదు. తెర వెనక చూస్తున్నారు కదా ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది. ఒక్కొక్క కార్మికుని కష్టం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంత కష్టం ఉందా ఇంట్లో, ఎందుకు చేస్తున్నారు ఇంత కష్టం అనుకుంటున్నారు. మన ఇంట్లోనే ఒక ఫ్యామిలీతో మాట్లాడుకోవడం ఉండదు, ఒక ఫ్యామిలీని కలవడం ఉండదు. ఇన్ టైంలో మినిమం 16-17 గంటలు కష్టపడుతున్నాం. ఈరోజు మనం కొట్లాడుతుంటే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మేమే